హలో, డ్రిల్ చేసిన హోల్స్ని ట్యాపింగ్ చేయడం అనే ఈ సెషన్కు స్వాగతం. ఇది తరచుగా ఇంటర్నల్ థ్రెడ్స్ ఏర్పరచడానికి చేసే పని. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను తెలుసుకుందాం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: ట్యాపింగ్ను నిర్వచించడం, ట్యాపింగ్ కోసం చాంఫర్ హోల్స్, బెంచ్ వైస్లో జాబ్ ఫిక్స్ చేయడం, ట్యాప్ సెట్ సెలెక్ట్ చేయడం, హ్యాండ్ ట్యాప్స్, ట్యాప్ రెంచ్ ఉపయోగించి డ్రిల్ చేసిన హోల్స్లో ఇంటర్నల్ థ్రెడ్స్ కట్ చేయడం. ట్యాపింగ్ గురించి తెలుసుకుందాం. ట్యాపింగ్ అనేది హోల్ లోపల థ్రెడ్ని కట్ చేసే పని. తద్వారా హోల్లోకి క్యాప్ స్క్రూ లేదా బోల్ట్ను బిగించవచ్చు. ట్యాపింగ్ మాన్యువల్గా లేదా మెషిన్ టూల్స్ ఉపయోగించి కూడా చేయవచ్చు. ఒక సెట్లో 3 రకాల హ్యాండ్ ట్యాప్స్ ఉంటాయి. అవి: ఫస్ట్ ట్యాప్ లేదా ట్యాపర్ ట్యాప్, ఇది థ్రెడ్ను స్టార్ట్ చేయడానికి. సెకండ్ ట్యాప్ లేదా ప్లగ్. ఫైనల్ ట్యాప్ లేదా బాటమింగ్ ట్యాప్, థ్రెడ్స్ ఫినిష్ చేయడానికి. ఇంటర్నల్ థ్రెడ్స్ కట్ చేయడానికి హోల్ యొక్క డ్రిల్ సైజును నిర్ధారించడం అవసరం. అవసరమైన ట్యాప్ డ్రిల్ సైజుకు హోల్ చేయాలి. ట్యాప్ను అలైనింగ్ మరియు స్టార్ట్ చేయడానికి అవసరమైన చాంఫర్ను ఇవ్వాలి. థ్రెడ్ పిచ్ను నిర్ణయించడానికి స్క్రూ పిచ్ గేజ్ ఉపయోగించబడుతుంది. ఇది థ్రెడ్స్ ప్రొఫైల్ పోల్చడానికి కూడా ఉపయోగించబడుతుంది. పిచ్. పిచ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిచ్ అనేది ఒక థ్రెడ్లోని ఒక పాయింట్ నుండి యాక్సిస్కు ప్యారలల్గా కొలిచిన పక్కనే ఉన్న థ్రెడ్లోని సంబంధిత పాయింట్కు ఉన్న దూరం. ఇప్పుడు త్రూ బ్లైండ్ హోల్స్ ట్యాపింగ్ గురించి తెలుసుకుందాం. త్రూ బ్లైండ్ హోల్స్ ట్యాపింగ్ చేయడంలో 3 ప్రధాన స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 వర్క్ పీస్ ప్రిపేర్ చేయడం. స్టెప్ 2 హోల్స్ ట్యాపింగ్ చేయడం. స్టెప్ 3 వర్క్ పీస్ చెకింగ్ మరియు ఎవాల్యుయేటింగ్. ప్రతి ఒక్క స్టెప్ గురించి వివరంగా తెలుసుకుందాం. మనం వర్క్ పీస్ ప్రిపరేషన్ స్టేజ్కి వెళదాం. ముందుగా ట్యాపింగ్ డ్రిల్ సైజెస్ ఉన్న టేబుల్ లేదా క్యాలిక్యులేషన్ ద్వారా ట్యాపింగ్ డ్రిల్ సైజ్ నిర్ణయించాలి. ఉదాహరణకు M12 మరియు 1.5 mm పిచ్ డ్రిల్ సైజ్. డ్రిల్ సైజ్ థ్రెడ్ సైజ్ మైనస్ థ్రెడ్ పిచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 1.5. కాబట్టి డ్రిల్ సైజ్ 10.5 mm. డెప్త్ స్టాప్ అరేంజ్మెంట్ ఉపయోగించి ఒక బ్లైండ్ హోల్ డ్రిల్ చేయడం. డ్రిల్ చేసిన హోల్ ట్యాపింగ్ కోసం డెప్త్కి అవసరమైన థ్రెడ్ డెప్త్ కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. బ్లైండ్ హోల్ నుండి మెటల్ చిప్లు ఏమైనా ఉంటే తలక్రిందులుగా చేసి చెక్క సర్ఫేస్ మీద కొద్దిగా ట్యాపింగ్ ద్వారా తొలగించాలి. మనం ట్యాపింగ్ స్టేజ్కు వెళదాం. వర్క్ని వైస్లో గట్టిగా మరియు అడ్డంగా పట్టుకోవాలి. అవసరమైన ట్యాప్ డ్రిల్ సైజుకు హోల్ చేయాలి. ట్యాప్ రెంచ్లో M12 ఫస్ట్ ట్యాప్ని ఫిక్స్ చేయాలి. డెప్త్ స్టాప్ అరేంజ్మెంట్గా పనిచేయడానికి అవసరమైన 14 mm దూరానికి ఫస్ట్ ట్యాప్లో మ్యాచింగ్ నట్ను స్క్రూ చేయాలి. థ్రెడ్ను స్టార్ట్ చేయడానికి క్రిందికి స్థిరమైన ఒత్తిడిని కలిగించి ట్యాప్ రెంచ్ను క్లాక్ వైజ్లో నెమ్మదిగా తిప్పాలి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ట్యాప్ నిలువుగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ట్యాప్ నిలువుగా ఉంచాక రెంచ్ హ్యాండిల్స్ చివరలను పట్టుకోవడం ద్వారా రెంచ్ను తేలికగా క్రిందికి ఎటువంటి ఒత్తిడి లేకుండా తిప్పాలి.
థ్రెడ్ను కటింగ్ చేయడం కొనసాగించాలి. చిప్ను బ్రేక్ చేయడానికి సుమారు 1/4 టన్ అవ్వగానే తరచుగా వెనుకకు తిప్పుతుండాలి. అవసరమైన డెప్త్ 14 మిల్లీమీటర్స్ వరకు బ్లైండ్ హోల్లో ఇంటర్నల్ థ్రెడ్ను కట్ చేయాలి. థ్రెడెడ్ బ్లైండ్ హోల్ నుండి ఫ్లాటెండ్ అండ్ బెంట్ వైర్ ఉపయోగించి ఏవైనా మెటల్ చిప్స్ ఉంటే తొలగించాలి. అలాగే M12 సెకండ్ ట్యాప్ అంటే ఇంటర్మీడియట్ ట్యాప్ మరియు ఫైనల్ ట్యాప్ అంటే బాటమింగ్ ట్యాప్ రెంచ్లో ఒక్కొక్కటిగా ట్యాప్ చేయాలి. పూర్తి థ్రెడ్ను ఏర్పరచడానికి థ్రెడ్ను కట్ చేయాలి. బర్స్ లేకుండా థ్రెడెడ్ హోల్ శుభ్రం చేయాలి. మిగిలిన డ్రిల్ చేసిన బ్లైండ్ హోల్లో ఇంటర్నల్ థ్రెడ్ను కట్ చేయడానికి పై విధానాన్ని రిపీట్ చేయాలి. ఇప్పుడు మనం చెకింగ్ మరియు ఎవాల్యుయేటింగ్ స్టేజ్కి వెళదాం. స్క్రూయింగ్ ద్వారా మ్యాచ్ అయ్యే బోల్ట్లను ఉపయోగించి థ్రెడ్ చేసిన హోల్ చెక్ చేయాలి. ఆయిల్ను పల్చగా ఒక కోట్ అప్లై చేసి ఎవాల్యుయేషన్ కోసం జాగ్రత్త చేయాలి. ట్యాపింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: కటింగ్ లూబ్రికెంట్ను ఉపయోగించాలి. ఒకేసారి ఎక్కువ డెప్త్ కట్ చేయకూడదు, ఎందుకంటే ఇది థ్రెడ్స్ మరియు ట్యాప్స్ను కూడా పాడు చేయవచ్చు. చిప్స్ అడ్డుపడకుండా థ్రెడ్ చెడిపోకుండా ఉండటానికి ట్యాప్ను తరచుగా శుభ్రం చేయాలి. మనం నేర్చుకున్న విషయాలు: ట్యాపింగ్ను నిర్వచించడం, ట్యాపింగ్ కోసం ఛాంఫర్ హోల్ చేయడం, బెంచ్ వైస్లో జాబ్ను ఫిక్స్ చేయడం, ట్యాప్ సెట్ను సెలెక్ట్ చేయడం, హ్యాండ్ ట్యాప్స్, ట్యాప్ రెంచ్ ఉపయోగించి డ్రిల్ చేసిన హోల్స్లో ఇంటర్నల్ థ్రెడ్స్ కట్ చేయడం. సో ఇదంతా డ్రిల్ చేసిన హోల్స్ను ట్యాపింగ్ చేయడం గురించి మీరు అన్ని అంశాలను అర్థం చేస్తున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.